నోట్లో వేసుకుంటే తీయగా కరిగిపోయే చక్కెరన్నా, చక్కెరతో చేసిన పదార్థాలన్నా మనందరికీ ఇష్టమే. ఈ మధ్య బాగా తీయగా ఉంటాయని ఆరోగ్యానికి మేలనే నమ్మకంతో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ను కూడా బాగా వాడేస్తున్నారు. నిజానికి సహజంగా లభించే చక్కెరైనా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అయినా అవి మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని చెప్తారు డాక్టర్లు. తియ్యగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పంచదార అంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. చెంచాల కొద్దీ చక్కెర కలిపి తయారు చేసిన పిండి వంటలు, స్వీట్లు, పళ్ల రసాలు, బేకరీ ఐటమ్స్ అంటే మనకెంతో ఇష్టం. అయితే ఇలా చక్కెర వాడకం పెరుగుతూ పోతే మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుంది. శరీరంలోకి చక్కెర ఎక్కువగా చేరుతున్న కొద్దీ మన ఒంట్లో జీవక్రియలు అస్తవ్యస్తం అవుతాయి. బరువు అదుపు తప్పుతుంది. రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఇన్సులిన్ నిరోధకత వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చక్కెర కూడా మద్యంతో సమానమే అంటారు శాస్త్రవేత్తలు. ఎక్కువగా షుగర్ ఉన్న హై క్యాలరీ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నప్పుడు మీరు ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది, లావ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు లావ్ అయిన తర్వాత మీకు పలు రకాల క్యాన్సర్కి మీరు ప్రోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లెస్ షుగర్ ఈజ్ ఆల్వేస్ బెటర్, లెస్ క్యాలరీస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఒబేసిటీ కాకుండా చూసుకోవడం చాలా మంచిది. చక్కెరకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను ప్రయత్నించటం మేలు. సహజంగా తీపిని అందించే వాటిలో తేనె ముఖ్యమైంది. పళ్ల రసాల్లో చక్కెరకు బదులుగా తేనెను కలుపుకోవటం మేలు. రోజూ కొద్దిగా తేనెను తీసుకోవటం గుండెకు మేలు చేస్తుంది. రక్తం శుభ్రపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్, హై బీపీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చక్కెరకు బదులుగా ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అంజీర వంటి డ్రై ఫ్రూట్స్ను తీసుకోవచ్చు. వీటిలో ఐరన్, బి విటమిన్, పొటాషియం, పీచు పదార్థాలు దండిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. స్వీట్లలో చక్కెరకు బదులు డ్రై ఫ్రూట్లను వాడచ్చు. చక్కెరకు బదులుగా చెరకు రసాన్ని కూడా వాడుకోవచ్చు. చెరకు రసంలో విటమిన్ బి, విటమిన్ సిలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, మ్యాంగనీసు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత, కామెలతో బాధపడే వారికి చెరుకు రసం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుకోవటం ఎప్పుడూ మంచిదే. బెల్లాన్ని మెడిసినల్ షుగర్ అని కూడా పిలుస్తారు. దగ్గు, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చక్కెరకు బదులుగా మనకు అందుబాటులో దొరికే పళ్లను కూడా వాడుకోవచ్చు. ఇలా సహజ సిద్ధంగా లభించే వాటిని చక్కెరకు బదులుగా వాడుకోవటం వల్ల మనకు సమస్యల తాకిడి తగ్గుతుంది. మన ఆరోగ్యము భేషుగ్గా ఉంటుంది.